భారత్ క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. కేవలం 15 ఏళ్ల వయసులోనే టీమిండియాలో అడుగుపెట్టిన బీహార్ కుర్రాడు వైభవ్ సూర్యవంశీ సంచలనం సృష్టించారు. మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్లో జరిగిన టీ20 మ్యాచ్లో ఆరంగేట్రం చేసిన ఈ యువ సంచలనం తన తొలి మ్యాచ్లోనే దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ అరుదైన రికార్డులను అధిగమించి చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. మాంచెస్టర్ మైదానం ఒక అద్భుత ఘటనకి సాక్ష్యంగా నిలిచింది. 15 ఏళ్ల 99 రోజుల వయసులో భారత్ జెర్సీ ధరించిన వైభవ్ సూర్యవంశీ టీమిండియా తరపున ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడిన అత్యంత పిన్న వయసుడిగా చరిత్ర సృష్టించాడు. పురుషుల, మహిళా క్రికెట్ చరిత్రలో మారే భారతీయ ఆటగాడు కూడా ఇంత తక్కువ వయసులో ఆరంగేట్రం చేయలేదు. ఇంటర్నేషనల్ గా చూసుకుంటే పాకిస్తాన్ మాజీ క్రికెట్ హస్సాన్ రాజా తర్వాత ప్రపంచంలోనే అత్యంత చిన్న వయసులో క్రికెట్ ఆడిన రెండో ఆటగాడిగా వైభవ్ అరుదైన ఘటన సాధించాడు. వైభవ్ తన ఆరంగేట్రం మ్యాచ్లో కేవలం 14 పరుగులు మాత్రమే చేసి త్వరగా అవుట్ అయినప్పటికీ అతను క్రీజ్లో చూపించిన తెగువ, ఆత్మవిశ్వాసం ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి. క్రీజ్లో ఎదుర్కొన్నది కేవలం 10 బంతులే అయినా ఇంగ్లాండ్ భయంకరమైన ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ వేసిన తొలి బంతినే ఏకంగా సిక్సర్ మలచి తనలో ఎంత టాలెంట్ ఉందో నిరూపించాడు. ఆ తర్వాత జోస్టాంగ్ బౌలింగ్ లోనూ మరో భారీ సిక్సర్ ను బాదాడు. మొత్తంగా తన చిన్న ఇన్నింగ్స్ లో 2 అద్భుతమైన సిక్సర్లు నమోదు చేసి చివరకు విల్ జాక్స్ బౌలింగ్ లో స్టంప్ అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్ తో వైభవ్ సూర్యవంశీ భారత్ క్రికెట్ దిగ్గజులు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీని కూడా అధిగమించాడు. 2010లో జింబాబ్వేపై తన తొలి టీ20 మ్యాచ్ ఆడిన విరాట్ కోహ్లీ 26 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కానీ ఆ ఇన్నింగ్స్ లో కేవలం ఒక్క సిక్స్ మాత్రమే కొట్టాడు. ఇక క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ తన సుదీర్ఘ కెరియర్లో ఆడిన ఏకైక టీ20 మ్యాచ్లో 10 పరుగులు చేయగా అందులో 2 ఫోర్లు మాత్రమే ఉన్నాయి. ఒక్క సిక్సర్ కూడా లేదు. కానీ వైభవ్ మాత్రం తన తొలి మ్యాచ్లోనే ఏకంగా 2 సిక్సర్లు బాది ఆ ఇద్దరు దిగ్గజాలను వెనక్కి నెట్టాడు. టీ20 ఆరంగేట్రంలో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారతీయుల జాబితాలో ఇషాన్ కిషన్ 4, మురళీ విజయ్ 3, రాహుల్ ద్రావిడ్ 3, తిలక్ వర్మ 3 ముందు వరుసలో ఉండగా ఇప్పుడు వైభవ్ వారి సరసన చేరిపోయాడు. వయసుతో సంబంధం లేకుండా ప్రపంచ స్థాయి బౌలర్లను వైభవ్ సూర్యవంశీ భయపెట్టిన తీరు భారత్ క్రీడాభిమానులకు కన్నుల పండగగా నిలిచింది. తొలి ఇన్నింగ్స్ లోనే ఇంతటి ధైర్యాన్ని ప్రదర్శించిన ఈ కుర్రాడు భవిష్యత్తులో టీమిండియాకు ఒక గొప్ప ఓపెనర్ గా ఎదుగుతాడని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ చిన్నారి సంచలనం ముందున్న క్రికెట్ ప్రపంచంలో ఇంకెన్ని అద్భుతాలు సృష్టిస్తాడో అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు అందరి కళ్ళు వైభవ్ ఆడే నెక్స్ట్ మ్యాచ్ మీద పడ్డాయి. ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్ పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఇటీవల ఇంటర్నేషనల్ డెబ్యూట్ తో చరిత్ర సృష్టించిన వైభవ్ తన ప్రతిభతో మరోసారి జట్టుకు శుభారంభం అందిస్తాడనే నమ్మకంతో అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ మ్యాచ్ జూలై 7న నాటింగ్హామ్లో జరగనుంది. దూకుడైన బ్యాటింగ్ కు పేరుగాంచిన వైభవ్ పవర్ ప్లేలోనే ఇంగ్లాండ్ బౌలర్లపై ఒత్తిడి తీసుకురాగల సామర్థ్యం కలిగి ఉన్నాడు. అతను క్రీజ్లో నిలదొక్కుంటే మ్యాచ్ గమనాన్ని పూర్తిగా మార్చే శక్తి ఉందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే యువ ఆటగాడిపై అనవసర ఒత్తిడి పెంచకుండా సహజమైన ఆట ఆడే అవకాశం ఇవ్వాలని పలువురు మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. మూడో టీ20లో వైభవ్ సూర్యవంశీ మెరుగైన ప్రదర్శన చేస్తే భారత్ సిరీస్లో బలమైన పునరాగమనం చేసే అవకాశాలు మెరుగుపడతాయి. అభిమానుల అంచనాలకు తగ్గట్లుగా ఈ యువ ఓపెనర్ తన బ్యాట్తో మెరిసి జట్టు విజయానికి కీలక పాత్ర పోషిస్తాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. సంజు శాంసన్ స్థానంలో భారీ అంచనాల మధ్య తుది జట్టులోకి వచ్చిన ఈ వండర్ కిడ్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఒత్తిడిని తట్టుకోలేక భారత్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే పెవిలియన్ కు చేరాడు. ఇంగ్లాండ్ స్పీడ్ స్టార్ జోఫ్రా ఆర్చర్ను ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్గా మలచడంతో మాంచెస్టర్లో వైభవ్ షో ఖాయమని అంతా అనుకున్నారు. కానీ స్పిన్నర్ విల్ జాక్స్ బౌలింగ్లో వైభవ్ అనవసర షాట్కు ప్రయత్నించి స్టంప్ అవుట్గా వెనుదిరిగాడు. మొత్తంగా 10 బంతులు ఎదుర్కొని వైభవ్ 2 సిక్సర్లు సాయంతో కేవలం 14 పరుగులు మాత్రమే చేశారు. ఈ మ్యాచ్లో ఫలితమైన వైభవ్కు నెటిజన్లు మద్దతుగా నిలుస్తున్నారు. సచిన్తో వైభవ్ను పోలిస్తూ మాస్టర్ బ్లాస్టర్ కూడా తన డెబ్యూ మ్యాచ్లో పాకిస్తాన్పై కేవలం 15 పరుగులు చేసి వాకర్ యానిస్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఇప్పుడు సూర్యవంశీ కూడా దాదాపు అదే స్కోర్ వద్ద అవుట్ కావడంతో ఈ చిచ్చర పిడుగు కూడా సచిన్లా లెజెండరీ క్రికెట్ అవుతాడని అభిమానులు జోష్యం చెబుతున్నారు. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్ 37 వయసులో అధిగమించాడు. అంతేకాకుండా ఇంటర్నేషనల్ టీ20లో
డెబ్యూ చేసిన అతిపిన్న వయసుడిగా సరికొత్త చరిత్రను లిఖించాడు. ఇంగ్లాండ్తో 5 టీ20ల సిరీస్లో భాగంగా మర్చెంటీస్ వేదికగా జరుగుతున్న రెండో మ్యాచ్ బరిలోకి దిగి ఈ ఫీట్ సాధించాడు. 15 ఏళ్ల 99 రోజుల వయసులో ఆరంగేట్రం చేసిన వైభవ్ ఇంటర్నేషనల్ క్రికెట్లో ఆరంగేట్రం చేసిన అతిపిన్న వయసుల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. పాకిస్తాన్ ప్లేయర్ హస్సాన్ రాజా 14 ఏళ్ల 227 రోజుల వయసులో ఆరంగేట్రం చేసి ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అతను 1996లో ఫైసలాబాద్ వేదికగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో ఈ ఫీట్ సాధించాడు. వైభవ్ సూర్యవంశీ తర్వాత బంగ్లా ప్లేయర్ మహమ్మద్ షరీఫ్, పాక్ ప్లేయర్ ముస్తాక్ మహమ్మద్, అకిబ్ జావేద్ ఉన్నారు. సచిన్ టెండూల్కర్ 6వ స్థానంలో కొనసాగుతున్నారు. మ్యాచ్ టాస్క్ ముందు వైస్ ప్రెసిడెంట్ తిలక్ వర్మ చేతుల మీదుగా వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం క్యాప్ అందుకున్నాడు. వైభవ్ అరంగేట్రం క్యాప్ అందుకోగానే సహచర ఆటగాళ్లంతా సంతోషంతో ఎగిరి గంతేశారు. సంజు సామ్సన్ను తప్పించి మరీ వైభవ్ సూర్యవంశీని ఆడించడం గమనార్హం. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. అభిషేక్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన వైభవ్ సూర్యవంశీ జోఫ్రా ఆర్చర్ వేసిన తొలి బంతినే సిక్సర్గా తరలించాడు. జో స్టాంగ్ బౌలింగ్లో మరో సిక్సర్ని బాదిన వైభవ్ దూకుడుగా ఆడే క్రమంలో విల్ జాక్స్ బౌలింగ్లో స్టంపౌట్ అయ్యాడు. రెండో టీ20 మ్యాచ్లో వైభవ్ తన అద్భుతమైన ఆటతీరుతో అందరి దృష్టిని ఆకర్షించాడు. క్రికెట్లోకి వచ్చిన కొద్దిసేపటికే ప్రపంచ స్థాయి ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ వేసిన బంతిని స్టేడియం వెలుపలికి పంపి తాను ఎంతటి ప్రమాదకరమైన ఆటగాడో నిరూపించుకున్నాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లో వేసిన ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో వైభవ్ సూర్యవంశీ ఆడిన షాట్ మ్యాచ్కే హైలైట్గా నిలిచింది. జోఫ్రా లెగ్ స్టాంప్ వైపు వేసిన ఒక అద్భుతమైన బంతిని సూర్యవంశీ అంతే చాకచక్యంగా ఎదుర్కొన్నాడు. మోకాలిపై కింద వంగి బంతి లైన్లో ముందే ఊహించి డీప్ ఫైన్ లెగ్ మీదుగా సిక్సర్గా మలిచాడు. బంతి బ్యాట్కు తగిన వెంటనే బుల్లెట్ లాగా దూసుకెళ్లి నేరుగా ప్రేక్షకుల గ్యాలరీలో పడింది. ఈ దెబ్బతో మాంచెస్టర్ మైదానం మొత్తం ఒక్కసారిగా హోరెత్తిపోయింది. ఈ సిక్సర్తో ఇంటర్నేషనల్ వేదికపై తన రాకను వైభవ్ సూర్యవంశీ ఘనంగా చాటుకున్నాడు. కేవలం ఒక్క షాట్తోనే తనలోని అసమానమైన ప్రతిభను, ఆత్మవిశ్వాసాన్ని ప్రపంచానికి చూపించాడు. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బౌలర్లలో ఒకరైన జోఫ్రా ఆర్చర్ను ఎదుర్కోవడంలో ఈ 15 ఏళ్ల కుర్రాడు చూపించిన తెగువ చూసి క్రికెట్ విశ్లేషకులు సైతం నోరెళ్లబెడుతున్నారు. భవిష్యత్తులో టీమిండియాకు ఈ యువ ఆటగాడు ఒక పెద్ద ఆస్తిగా మారుతాడనడంలో ఎలాంటి సందేహం లేదు. మ్యాచ్కి ముందు జరిగిన టీం హుడీలో వైభవ్ సూర్యవంశీకి మన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ క్యాప్ అందించాడు. దీంతో మిగతా క్రికెటర్లంతా వైభవ్ను అభినందనలతో ముంచెత్తారు. తొలిసారి టీమిండియా తరపున ఆడుతున్న ఫీలింగ్ ను వైభవ్ మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేకపోయాడు. అయితే పిల్లాడు కదా పాపం, కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎంత టీమిండియాకు ఆడుతున్న వయసులో చిన్నోడే కనుక ఆ ఎమోషనల్ ఫీలింగ్ ను కన్నీళ్ల రూపంలో చూపించాడు. నిజానికి వైభవ్ కన్నీళ్లు పెట్టుకోవడంతో కొత్త కాదు. ఐపీఎల్ ఆడుతూ పెద్ద స్కోర్ను సెంచరీగా మార్చలేకపోయినా ప్రతిసారి వైభవ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇప్పుడు టీమిండియాకు ఆడే అవకాశం వస్తుందనే విషయం తెలిసి మరోసారి చాలా ఎమోషనల్ అయ్యాడు. దేశానికి ప్రాతినిధ్యం వహించడం చాలా పెద్ద విషయం అనే సంగతి తెలిసిందే. ఎన్నో లక్షల మంది యువకులు అందుకోసం కలలు కంటుంటారు. కానీ వైభవ్ దాన్ని కేవలం 15 ఏళ్ల వయసులోనే సాధించాడు. 10th క్లాస్ చదువుతూ పుస్తకాలతో కుస్తీ పట్టే వయసులోనే 140 కోట్ల మంది భారతీయుల ఆశలు మోసే స్థాయికి ఎదిగిపోయాడు.